సంతోషంగా ఉంటారు కదా, రెండో రోజు అయితే ఎప్పుడు వెళ్తారని అడుగుతారు. అదే కదా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళు అంటారు కదండి, మొదటి రోజునంట చికెన్ అంట, రెండో రోజు కోడిగుడ్డు అట, మూడో రోజు చారు అండి. దేవుని స్తోత్రం. ఇంక మనం వెళ్ళమని చెప్పాక లేకుండా ఇక దాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకోండి. అలా కాదు కదా, దేవుని స్తోత్రం. చాలా సంతోషం ఈ క్రిస్మస్ ఆనందంలో పిల్లరా, మీతో కలిసి మేము కూడా సంతోషించడానికి ప్రభు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న వాక్య భాగం లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనం నుంచి చదువుదాం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు, చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. మా బ్రతుకు దినాల్లో ప్రభువా ఈ దినమునిచ్చారు, ఇంతవరకు మీ కృపలో కాపాడుకుంటూ వచ్చారు. దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా. ఈ చింతోని చెలిక గ్రామస్తులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా నీ బిడ్డలతో కలిసి ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకునే గొప్ప భాగ్యాన్ని అల్పునైన మాకు అలాగే సంఘ బిడ్డలకు మీరు అనుగ్రహించిన విధానం కొరకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నామయ్యా. మీకు వందనాలు. చదివిన వాక్య భాగాన్ని మా వెనుకలో దీవించి ఆశీర్వదించి విరిచి పంచిపెట్టమని, మీకు మహిమకరముగా ప్రభువా మాకు ఆశీర్వదకరంగా ఉంచమని యేసు శ్రేష్టమైన నామంలో వినయంతో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రావడానికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి పిల్లరా. ప్రాముఖ్యంగా అలాగే ముందు గ్రీటింగ్లో విన్న ఆ మాటను బట్టి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. దేని స్తోత్రం. ఈ యొక్క 76 నుంచి అవన్నీ కలిసే ఉంటాయి వచనాలు. అక్కడ మనం చూస్తుంటే మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్టు ఈ దేవుడు వచ్చిన రీతులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తుంటే సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు మన దగ్గరికి దిగి వచ్చాడు. దానికి స్తోత్రం. ఎందుకు వచ్చాడటండి? సమాధానకరమైన మార్గములో నడిపించడానికి, ఒక సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి. ఇంతవరకు మార్గం గురించి మనం విన్నాం పిల్లరా. దాన్ని అనుగుణంగా దానిని కంటిన్యూ చేయాలనే ఆలోచనతోటి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను ఈ మాటను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దాని స్తోత్రం. చూడండి, సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు మన దగ్గరికి దిగొచ్చాడు. మనల్ని ఎక్కడ నడిపించాలని? సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి. ఇంకొక ఒక విషయాన్ని విన్నాం. ఆ వ్యక్తికి సమాధానం అనేది లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వెళ్తున్నాడు, వస్తున్నాడు, కానీ అతని జీవితంలో పరిపూర్ణమైన సమాధానాన్ని అతను పొందుకోలేదు. ఆ మార్గం, సమాధానకరమైన మార్గంలో నడిపించే వారు ఎవరో కూడా అతనికి తెలియలేదు అనే విషయాన్ని మనం విన్నాం. అయితే ఇప్పుడు అటువంటి సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు దిగివచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, మార్గమును సత్యమును జీవమును నేనే. దేనికి స్తోత్రం. ఎవరండి? యేసు ప్రభువారే. ప్రియమైన వారులారా, ఈ రాత్రి కాలశంలో నా ప్రియమైన గ్రామస్తులారా, ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేనే మార్గం. ప్రభు చెబుతున్నారు ఏంటండి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా ఆ పరలోక రాజ్యానికి రాలేరు. ఆ మార్గంలో నడవాలంటే నేనే. దేని స్తోత్రం. హల్లెలూయా.
చాలాసార్లు ఈ మాట మనం చెబుతూ ఉంటాం కదండి. నేను చేయబట్టే అండి అంటూ ఉంటారు కదా, నేను చేయబట్టి వారు అలా ఉన్నారు, నేను చేయబట్టి వారికి ఆ జాబ్ వచ్చింది, నేను చేయబట్టి వారు పాస్ అయ్యారు. ఇలాగ ఎన్నో విషయాలు నేను నేను అని మనం చెప్పుకుంటాం. కానీ పిల్లరా, ప్రథమగా దేవాది దేవుడు లేకుండా మనం లేము. దాని స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే మార్గం. ఏంటండి? నేనే మార్గం. పిల్లరా, మనం వెళ్ళే మార్గం మంచి మార్గము కాలేని గురించి ఆయన సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి యేసయ్య మన దగ్గరికి వచ్చాడండి. దానికి స్తోత్రం. అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన ఏంటి అంటే సమాధానకరమైన మార్గంలో మనం నడవడమే. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసండి యేసయ్యే మార్గం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము మార్గాలు రెండుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏంటండి? మార్గాలు రెండుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఒక మార్గం విశాల మార్గం. ఏ మార్గం అట? విశాల మార్గం. ఒక మార్గం ఇరుకు మార్గం. దాని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, గమనించండి, ఇక్కడ యేసయ్య అంటాడు నేనే మార్గం. మరి ఈయన ఏ మార్గానికి ఈయన మార్గం? దానికి స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే పిల్లరా, సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు దిగి వస్తే నేనే మార్గం అని అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు మార్గాలు ఉన్నాయి కదా. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకటి ఏంటండి విశాల మార్గము, రెండు ఇరుకు మార్గముగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే పిల్లరా, ఆ యొక్క ఇరుకు మార్గము, విశాల మార్గం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం నుండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి ఎలా ఉందటండి? విశాలమైనది. దాని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రెండు మార్గాలు చూస్తున్నాం, ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గం. పిల్లరా, గమనించండి, ఇక్కడ దేవాది దేవుడు పిల్లరా మనకి తెలియజేస్తున్నాడు, రెండు మార్గాలను చూపిస్తున్నాడు. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గం. దానికి స్తోత్రం. ఇరుకు మార్గము దేవునికి ఇష్టమైన మార్గం. ఇరుకు మార్గము దేవునికి ఇష్టమైన మార్గము, విశాల మార్గము మనకిష్టమైన మార్గం. అర్థమవుతుందండి మీకు? ఇరుకు మార్గము దేవునికి ఇష్టమైన మార్గము, విశాల మార్గము మనకిష్టమైన మార్గం. చూడండి, ఇరుకు మార్గమున మనం వెళ్ళాలనుకోండి, దేవునికి ఇష్టమైన మార్గం కొంచెం కష్టంగా ఉంటాయి. ఏంటండి? కష్టం. మనుషుడు కష్టపడటానికి ఇష్టపడ్డాడు. అందుకే ఈరోజు మనం చూసినట్లయితే ఆ రోజు తల్లులు 7 కన్నా 8 మంది కన్నా 10 మంది కన్నా వాళ్ళు కష్టపడి కనేవారు. ఈ రోజున డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఈ నొప్పులు నేను తీయలేనయ్యా, ఆపరేషన్ చేసేయని అడుగుతున్నారు. ఎందుకు? కష్టపడడానికి, నొప్పులు తీయడానికి ఇష్టపడట్లేదు. దానికి స్తోత్రం అండి. అంతా ఇప్పుడు మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే కష్టానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు దేనికి ఇష్టపడుతున్నారు? సుఖానికి ఇష్టపడుతున్నారు. చూడండి, ఈ మనం గమనిస్తే ఇరుకుకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లా, విశాల మార్గాలకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైనా మనం అన్నామనుకోండి, నా ఇష్టం. ఎవరి ఇష్టం అండి? నా ఇష్టం. నువ్వేంటి చెప్పేది? అవును కదా, మరి ఆయన ఇష్టమే కదా. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మన ఇష్టమైన మార్గం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నారా అంటే వాళ్ళకి ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టమైన మార్గం. వారు ఆ మార్గం ఎలా ఉంటుందంటే చాలా విశాలంగా ఉంటుంది. ఆ మార్గంలో మనకి ఎవ్వరు ఏమనరు. తాగొచ్చు అండి, తినొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా తినొచ్చు, అలాగే తిరగొచ్చు అండి, ఇంకా ఏమైనా చేయొచ్చు. అది మన ఇష్టం. ఎందుకో తెలుసా? ఆ మార్గం ఎటువంటిది? విశాలంగా ఉంది కదా. విశాలంగా ఉన్న మార్గంలో ఎలాగైనా మనం వెళ్ళొచ్చు.
తూలుతూ వెళ్ళొచ్చు, ఎట్లా ఇరుకు మార్గంలో మాత్రం అలా కుదరదు. ఇలా తూలమనుకోండి తగులుతుంది, గోడ తగులుతుంది, లేకపోతే ఇంకోటి తగులుతుంది. ఇరుగ్గా ఉంటే ఇది తగులుతుంది. ఈ మార్గంలో అయితే అన్నట్టు వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు, ఎలాగైనా తిరగొచ్చు. అండి ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాము, కొంతమంది మోటార్ సైకిల్ మామూలుగా నడపట్ల, మామూలుగా ఇలాగ నడిపితే పర్వాలేదు, ఇలా కాదు, ఇలా. అంటే ఆ మార్గం ఏంటి? విశాలంగా ఉంది కనుక వాళ్ళ ఇష్టం, విశాలమైన మార్గం. అది ఇరుకు మార్గం అనుకోండి, చాలా జాగ్రత్తగా నడపాలి. ఎలా నడపాలి? చాలా జాగ్రత్తగా నడపాలి, చాలా జాగ్రత్తగా నడపాలి. ఒకరోజు ఇలాగే బర్లిగూడెంలో చెప్పాను నేను, అసలు మీ బర్లిగూడెంలో అసలు మంచి పోటీలు పెట్టాలి, మీరే నెగ్గుతారన్నాను అని చెప్పిన తర్వాత ఒక వార్త ఏంటో తెలుసా? రాత్రి అన్నారు, మాస్టర్ గారు మీరు చెప్పారు కానీ మామూలుగా నడపరండి మా ఊరోళ్ళు, అయితే ఒక యాక్సిడెంట్ అయిందన్నాను. ఊరినాను, నేను చెప్పను ఎందుకు అయిందా ఏంటి, టేకుల పిల్ల ఒక యాక్సిడెంట్ అయిందండి అన్నారు. మామూలుగా నడపడానండి అయినా అన్నారు. దేనికి స్తోత్రం. చూడండి, విశాల మార్గం, మన ఇష్టం, మన ఇష్టం వచ్చినట్టుగా నడుపుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు. రోడ్డు మీద మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నాం అనుకోండి, ఏంటి అలా పోతున్నాం అంటే, రోడ్డు నీదా? నా ఇష్టం, రోడ్డు నీదా అండి. అది విశాల మార్గం. ఏ మార్గం అండి ఇది? విశాల మార్గం. విశాల మార్గము మన ఇష్టం, లేకపోతే నీ ఇష్టం. కానీ ఇరుకు మార్గం దేవునికి ఇష్టం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట వచ్చా మీకు ఏమన్నా? ఎవరు లేరా? దేనికి స్తోత్రం. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిది. వచ్చా ఎవరికైనా? అందులో ఒక వచనం ఏముంటుందో తెలుసా అండి? నేను వెళ్ళలేని మార్గం అంటే, ఇంతకుముందు నడవలేని మార్గాన్న నువ్వు నడిపిస్తున్నావు యేసయ్యా. దానికి స్తోత్రం. ఇంతకుముందు మనం వెళ్ళిన మార్గం కాదు. అందుకే యెహోషువతో కూడా ఒక మాట చెబుతాడు, యెహోషువ గ్రంథం. త్వరగా కొంచెం సహకరించండి, ఇవి సమయాచ్యుతంగా ప్రభువు పలుకుతున్న మాటలు కనుక కొంచెం. 3వ అధ్యాయం 4వ వచనం. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడమొండడం వలన మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. ఆమేన్. దేనికి స్తోత్రం. దేవుడు నిన్ను ఏ త్రోవలో తీసుకెళ్తున్నాడో తెలుసా అండి? నువ్వు ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు. ఇంతకు ముందు నువ్వు వెళ్ళిన త్రోవ ఎటువంటిదో తెలుసా? విశాలమైన త్రోవ. ఎటువంటి త్రోవ అండి? విశాలమైన త్రోవ, విశాలమైన మార్గం. కానీ దేవుడు ఆ యొక్క విశాల మార్గంలో నుంచి నిన్ను తీసుకెళ్లాలనుకోవట్లా. అందుకు రాలేదు దేవుడు. నిన్ను ఒక సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి వచ్చాడు. దానికి స్తోత్రం. ఈ మార్గంలో నీకేముంటుంది అంటే సమాధానం ఉండబోతుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యెహోషువతో దేవుడు అంటాడు, ఇంతకు ముందు మీరు వెళ్ళిన మార్గం కాదు ఇది. ఇంతకు ముందు నడిచినట్టు నడవటం కాదు, ఇంతకు ముందు వెళ్ళినట్టు వెళ్ళటం కాదు, ఇంతకు ముందు మాట్లాడేటట్టు మాట్లాడటం కాదు, ఇంతకు ముందు చేసినట్లుగా చేయటం కాదు. ఒక నూతనమైన మార్గం ఇది. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నువ్వేం చేయాలంటే గుర్తుపట్టాలి అని చెప్పాడు. అదండి ఒక ఇరుకైన మార్గంలో దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. అది చూసారా? యేసు ప్రభువు వారి లోకములో ఉండగా చెప్పిన మాట ఏంటో తెలుసా? వారిని చూసి ఏమన్నాడటండి? ఇరుకు ద్వారమున ప్రవేశించినట్టు మీరేం చేయాలి? పోరాడాలి. ఈ మార్గం వెళ్ళాలంటే పోరాటం ఉంటుంది. ఈ మార్గం వెళ్ళాలంటే నీ ఇష్టం, నీ పోరాటాలు ఏముండు, నిన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ మార్గాన్ని పోతే అడుగు అడుగుని అడుగుతారు. దానికి స్తోత్రం. హల్లెలూయా.
అర్థమవుతుందండి? అడుగడుగునా అడుగుతారు. ఏంటో తెలుసా? సిస్టర్ చర్చికి రాలేదేంటి? బ్రదర్ ఎక్కడో నువ్వు కనిపిస్తున్నావేంటి? నువ్వు వెళ్ళలేని స్థలంలో ఉన్నావేంటి? ఇలా అడుగడుగున ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ మార్గాన్ని అనుకోండి, ఆ విశాలమైన మార్గం అనుకోండి, నేను ప్రశ్నించే నాదుడే ఉండడు. అది విశాల మార్గం అండి, విశాల మాటలాగా. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అడుగడుగున ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇరుకు మార్గం ఎటువంటిదటండి? పోరాటాలతో కూడేది. ఎటువంటిది? పోరాటాలతో కూడేది. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే మార్గం. ఆ మార్గంలో వెళ్ళడానికి పోరాటాలు ఉంటాయి. అయినా కానీ ఆ పోరాటాలలో నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఆ ఇరుకు మార్గంలో వెళ్ళాలనుకుంటే నడిపించేవాడిని నేను. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు. అందరం చప్పలు కొడుతూ, నడిపిస్తాడు నా దేవుడు. ఆమేన్. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయు పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయు పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను గదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందుకే యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, వారితో చెప్తున్నాడు, ఇరుకు మార్గమును మీరు వెళ్ళడానికి ఏం చేయాలి? పోరాడాలి. పోరాటాలు ఉంటాయి, దుఃఖములు ఉంటాయి, వేదన ఉంటుంది, కన్నీరు ఉంటుంది, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. అమ్మో, ఈమె పెద్ద పరిశుద్ధురాలు, ఈమె వెళ్ళిపోతుంది, ఇలాగా ఎన్నెన్నో ఉంటాయి. వీటన్నిటినీ అండి భరించుకోవాలి. ఆమేన్. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనకు ఒక అద్భుతమైన పిల్లరా సమాధానకరమైన మార్గం దొరుకుతుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమాధానకరమైన మార్గం పిల్లరా, అది ఇరుకు మార్గం. ఏ మార్గం అండి అది? ఇరుకు మార్గం. నిజంగా ఎన్ని పోరాటాలు పిల్లరా. అందుకే వీళ్ళు అనుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, అనవసరంగా దేవునికి మొరపెట్టాము, మొరపెట్టకపోయినా బాగుండు. ఎందుకంటే ఈ ఐగుప్తే బెటరు. అనవసరంగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి అన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇదిగో ఐగుప్తు నుంచి వచ్చేమో లేదో, ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది. ఇంకా నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు. అక్కడ కాయగూరలు గుర్తుకు వస్తున్నాయి, కీకరకాయలు గుర్తుకు వస్తున్నాయి అండి. ఇంకా అవి గుర్తుకొస్తున్నాయి, ఇవి గుర్తుకొస్తున్నాయి అని వాళ్ళంతా సనుక్కుంటూనే ప్రారంభించారు. చూసారా? దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వారు ఆ యొక్క ఇరుకు మార్గమున వెళ్ళలేకపోయారు.
విశాల మార్గముని వీళ్ళు ఎన్నుకున్నారు. ఆ విశాల మార్గంలోనే వాళ్ళు ఆగిపోయారు, వాళ్ళు వెళ్ళలేకపోయారు. దాని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు ఆ యొక్క ప్రతి మార్గంలో కూడా చేపట్టి ఎటువంటి ఎర్ర సముద్రం ఎదురొచ్చినా వాటిని 2 పాయలుగా చేసి, ఎటువంటి యోర్దాను నది ఎదురొచ్చినా వాటిని ఏకరాశిగా నిలిపేసి చక్కగా నడిపించాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అదండి ఆ యొక్క ఇరుకు మార్గాన్ని అని నువ్వు భయపడితే నువ్వు ఆ యొక్క మార్గంలో దేవుడిని నువ్వు తెలుసుకోలేవు, దేవుని దగ్గరికి వెళ్ళలేవు. కానీ ఆ యొక్క విశాల మార్గాన్ని విడిచిపెట్టేసి యేసయ్యా నన్ను నడిపించు ప్రభు అంటే తప్పనిసరిగా ఆయన నడిపించబోతున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన 25వ కీర్తన 12వ వచనం. 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. చప్పలు కొడదాం, హల్లెలూయా. దేవుని యందు అనగా దేవుడు నా యందు ఉండాలి, అలాగే దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలి, దేవుని యొక్క ఆ యొక్క మార్గంలో దేవుడు నన్ను సమాధానకరమైన మార్గంలో నన్ను నడిపించాలని ఎవరైతే కోరుకుంటారో దేవుడు వారికి బోధించబోతున్నాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బోధ వారికి అర్థమవుతుంది. దానికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పిల్లరా జ్ఞానులు వచ్చారు. ఎవరు వచ్చారండి? జ్ఞానులు వచ్చారు. మత్తయి సువార్త తీద్దామా? జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి ఆ యొక్క యేసుని పూజించాలని వచ్చారు. ఎవరిని పూజించాలని? యేసుని పూజించాలని వచ్చారు. యేసుని పూజించారు. పూజించిన తర్వాత 12వ వచనం. తరువాత హెరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే. చూడండి, ఎవరి చేత బోధింపబడ్డారు? దేవుని చేత. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున యేసయ్య నీకు బోధించబోతున్నాడు. యేసయ్య నీతో మాట్లాడిపోతున్నాడు. నా ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, నా ప్రియమైన చింతోని చిలక ప్రజలారా, మీకు సమాధానకరమైన మార్గములో నడిపించబోతున్నాడు. సమాధానకరమైన మార్గమును దేవుడు మీకు తెలియజేయబోతున్నాడు, అందులో నడిపించబోతున్నాడు. ఆ సమాధానకరమైన మార్గములో మీకు సమాధానమును ప్రభు ఇవ్వబోతున్నాడు. దాని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ జ్ఞానులకి చెప్పాడు ఏమని తెలుసా? మీరు ఏ మార్గాన్ని అయితే వచ్చారో ఆ మార్గాన్ని మీరు వెళ్ళడానికి వీలేదు. ఈ రోజు నిశ్చింతలు చిలక గ్రామస్తులారా, ప్రజలారా, ఇంతకు ముందు మీరు విశాల మార్గంలో నడిస్తే ఈరోజు విశాల మార్గం కాదు. ఈరోజు ప్రభు మరొక నూతనమైన మార్గాన్ని ప్రభు మీకు చూపెట్టబోతున్నాడు. ఒక నూతనమైన మార్గంలో ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆ మార్గం మీకు సమాధానాన్ని ఇవ్వబోతుంది. ఆ మార్గంలో మీకు సంతోషం ఉండబోతుంది. విశాల మార్గంలో మీకు విశాలంగా కనిపిస్తుందేమో కానీ అన్ని సమస్యలే. కానీ ఇరుకు మార్గంలో ఇరుకుగా కనిపిస్తుందేమో కానీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నేను గుర్తుందో లేదో మీకు, ఇరుకు ఇంట్లో ఉన్నప్పుడే మాకు బాగుంది, విశాల ఇంట్లోకి వచ్చేటప్పటికి మాకు అన్ని సమస్యలుగానే ఏర్పడుతున్నాయి అన్న. దానికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదో చూడండి, ఆలోచిస్తే అండి. అప్పుడు ఏమి ఇల్లులండి? గడ్డిల్లుల్ని ఏమనేవారు? చుట్టూ గుడిసె ఇంట్లో ఉన్నప్పుడే చక్కగా ఉండేది అండి. ఇప్పుడు అన్నీ కూడా అండి, ఇప్పుడు పెద్ద బిల్డింగ్లు అయ్యేటప్పటికి, పెద్ద ఇల్లులు అయ్యేటప్పటికి ఇప్పుడు అన్ని సమస్యలుగానే ఏర్పడుతున్నాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు తినకపోయినా బాగుండేది, సంతోషంగా ఉండేది, అందరూ కలిసి ఉండేది, అందరూ మెలిసి ఉండేది అండి. ఇప్పుడు అంతా దేనికి స్తోత్రం, ఒక ఇంట్లోనే 3 పొయ్యిలు. ఎవరమ్మా? దేనికి స్తోత్రం అండి. అట్లా అంటే పొయ్యిల గురించి నేను చెప్పట్లేదులే, కానీ సమాధానం లేని పరిస్థితులు అయిపోయినాయి. ఏమేమి లేని సమాధానం లేదు. సరేలే, పొయ్యిలు 10 ఉన్నా పర్వాలేదు సమాధానంగా ఉంటే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానం అనేటిది లేదు, ఒకరికొకరి ఐక్యత అనేటిది లేదు. అప్పుడు నాకు తెలిసిన కొత్తలో నాకు ఎరిక
మా యొక్క అమ్మలు పనికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క తోటి నరసింహరావు అని ఒక ఆయన, తోటి నరసింహమూర్తి అని ఒక ఆయన ఉండేవారు, బంటా మేస్త్రి అంటారు ఆయన. అయితే ఆయన పొద్దుటే ఒక కేకేస్తాడనమాట. ఆ కేకకి వీళ్ళందరూ సిద్ధపడాలి. రెండో కేకేస్తాడు. రెండో కేకకి వీళ్ళంతా బయటికి వెళ్ళాలన్నమాట. మనకి స్కూల్లో గంటలు ఎలా కొడతారో అట్లా. అయితే ఆ పనికి వెళ్ళడానికి వీళ్ళంతా సిద్ధపడాలి. ఇప్పుడు కేకేస్తాడు అనుకో, వాడు ఎట్లా కేకేస్తాడు, ఆగడా? నేను పోవాలంటే ఆగాలి కదా. ఆటో వచ్చి అలా ఆగపెట్టుంటే పనికి పోవడానికి ఆటో పెట్టి అలాగే పెట్టాలి. అందుకే రైతు ఏమంటాడంటే, ముందే పట్టుకెళ్ళి పెట్టి బాబు, అక్కడ నీ ఆటోని చూసి తయారవుతారు. ఇదేని చూసి తయారవుతారు, ఆటోని చూసి తయారవుతారు. అది ఇప్పుడు సెక్షన్. ఇప్పుడు దేని చూసి? ఆటోని చూసి తయారవుతారు అండి. అవును కదా. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడున్న సమాధానము, అప్పుడున్న ఐక్యత, అప్పుడున్న ప్రేమ. రా పనికి వస్తున్నారు, రా 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 అని పిలుచుకునేవారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వెళ్ళి, నేను ముందు వెళ్తే నాకు సీటు మంచిది దొరుకుతుంది అనుకుని ఆటోలో కూర్చున్నారు అండి. ఎక్కడ కూర్చున్నారు? ఆటోలో అంటే పనికి వెళ్ళే ఆటో, పనికి వెళ్ళే ట్రాలీలు చూస్తే ఈ రోజున మనం గమనించినట్లయితే అండి, ఎవరు పిలవట్లా. బొట్టు పెట్టి పిలవాలండి. పనికి వెళ్తున్నామని తెలీదా? 8 గంటలకు వెళ్తామని తెలీదా? 9 గంటలకు వెళ్తామని తెలీదా? దానికి స్తోత్రం. ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు తరిగిపోతున్నాయండి, లేకుండా అయిపోతుంది. అందుకే యేసయ్య సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకరమైన మార్గంలో. అందుకే దేవుడు మనకు బోధిస్తున్నాడట, ఏ మార్గాన్ని వెళ్ళాలో, ఏ మార్గాన్ని వెళ్ళకూడదు. అందుకే జ్ఞానులకి బోధించాడు. బోధించినప్పుడు ఆ బోధన విన్నారా లేదా? విన్నారు. విన్నవారు బాగుపడతారు, విన్నవారికి సమాధానం దొరుకుతుంది, విన్నవారు నిత్య రాజ్యానికి వెళ్తారు. దాని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ఇట్లే చెప్తారు ప్రతి సంవత్సరం క్రిస్మస్కి అని. వాళ్ళు ఎవరో ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు ఇట్లా పెడతారు, వాళ్ళు వస్తారు, చెబుతారు, పోతారు అనుకుంటే అంతే సంగతులు. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అర్థమవుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయం. ధనవంతుడు లాజరు. దానికి స్తోత్రం. చూడండి, ధనవంతుడు ఎప్పుడు ఇలాగ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? వీళ్ళు ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళు ఇట్లా అంతే. ఎవరు బాగున్నారయ్యా? అందరూ తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేదు, ఏమీ లేదు. వీళ్ళంతే ప్రభు నమ్ముకున్నా కానీ వాళ్ళ పరిస్థితులు మారలేదు, వాళ్ళ ఇల్లు మారలేదు, వాళ్ళ బతుకులు మారలేదు అనుకున్నాడు. ఎవరు? ధనవంతుడు అనుకున్నాడు. మా ఇంటికి రావాల్సిందే, మళ్ళీ వీళ్ళు ఎక్కడికి రావాలి? మా ఇంటికి రావాల్సిందే అనుకున్నాడు. అలాగే లాజరు కూడా ఆ బల్ల కింద పడే మొక్కలు ఏడుకున్నాడు. నీ బతుకంతేరా, దేవుడు నమ్ముకున్నా కనుక నువ్వు ఇలా ఉన్నావు, నేను నమ్ముకోలేదు కనుక ఇలా ఉన్నా. అది విశాల మార్గం. ఏ మార్గం అది? విశాల మార్గం. తినుము, తాగుము, సుఖించుము. అయితే అంటాడు అక్కడ. ఏంటి? అయితే వీటన్నిటికీ ఒక రోజున తీర్పు ఉందని మర్చిపోకు. దాని స్తోత్రం, హల్లెలూయా. అలా అనుకున్నాడు, ధనవంతుడు అయ్యాడు. అయితే ఎన్నోసార్లు లాజరు చెప్పుండొచ్చు, అయ్యా మా ప్రభు నమ్మకం. నువ్వు నమ్ముకుని ఏం బాగుపడ్డావురా? నేను నమ్ముకోవటానికి నువ్వు నమ్ముకుని ఏం బాగుపడ్డావు? నేను చూడు నమ్ముకోకపోయినాని ఎలా ఉన్నాను అని. అట్లా చాలా 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 అయిపోయింది. కాడికి ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు టిక్కెట్లు తీస్తారు, ఒకటి తర్వాత ఒకరు. ఎవరు ఉండం కదండి. దాని స్తోత్రం, హల్లెలూయా. ఒకరు ముందు, ఒకరు వెనకాల. ఎవరు మాగేది లేదు. ఎంత చక్కగా పాలరాతులు కట్టుకున్నా ఒక రోజుని వెళ్ళిపోవాల్సిందే. ఏది రానివ్వరు. కనీసం ముక్కు పొడకు కూడా గుంజి పడొస్తారు అంతే, రాకపోతే. దాని స్తోత్రం,
రాకపోతే ఏం చేస్తారండి? గుంజు పడేస్తారు అంతే. ఆ ముక్కు పొరకను కూడా ఉంచరు. అమ్మ పోనీలే కొంచెమే కదా అనుకోరు. దానికి స్తోత్రం అండి. అలాగా వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతున్నాడట. ఈయనో మార్గం వెళ్ళిపోయాడు, ఆయన మార్గం. ఈ మార్గం ఏది? విశాల మార్గం, తినుము తాగుము సుఖించుము మార్గం ఇది. వెళ్ళిపోయాడు. ఇదే మార్గం అక్కడ అనుకున్నాడు. తీరా చూసేటప్పటికి అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన అగ్నిగుండం. లాజరు చెప్పినా నేను వెళ్ళలేదురా బాబు అనుకుని అలా అనుకుంటూ ఈ బాధగా తట్టుకోలేక అలా చూసేటప్పటికి లాజరు గారు అక్కడ అబ్రహాం రొమ్మును ఆనుకుని ఉన్నాడట. దేవుని రొమ్ముని ఆనుకుని ఉన్నాడట. ఇదేంటి? హోయ్, నా బల్ల కింద నుంచి పడిన రొట్లు తిన్నవాడు పైన ఉంటామేంటి? చక్కగా ధనవంతునిగా చక్కగా నేనుండి చక్కగా ఏం కావాలంటే అయ్యే తిన్నాను. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అండి, 65 చికెన్ 65, ఆ 5 ఈ 5లు అన్నీ తిన్నాను. ఇక అన్నీ తిన్న తర్వాత ఇది వచ్చిందా? అగ్ని ఆరగట్లేదు, పురుగు చావట్లేదు, కటకట కరిచేస్తంటే అప్పుడు పైకి చూశాడు. దాని స్తోత్రం. ఎప్పుడు చూస్తామండి పైకి? ఏదైనా తగిలితే చూస్తాం. ఒక రోజున పనికి వెళ్ళారంట వీళ్ళంతా. పనికి వెళ్తే మేస్త్రి గారు అన్నారట, ఇక 2 వరుసలు ఉన్నాయి కట్టేసిన తర్వాత దిగుదామంటే, వాడు అలాగే అంటాడు లేరా అని ఈ పనులంతా వెళ్ళిపోయారంట. నించిన వేసేవాడు లేడు. ఎక్కడున్నాడు? గోడ పైన ఉన్నాడు. గోడ పైన ఉంటే ఆ రోడ్డు పక్కనే ఎవరైనా చూస్తారనుకుని కొంచెం డబ్బులు ఇస్తున్నాడట. డబ్బులు ఇస్తే అటు ఇటు చూసి డబ్బులు పట్టుకుపోయారట. అటు ఇటు చూసి డబ్బులు పట్టుకుపోయినారట. ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక ఏమున్నాయి? ఇలాగా చూడలేదు అనుకుని ఒక రాయి తీసుకుని ఎవడని ఎలా చూసారట? పైకి చూసారట. నేను స్తోత్రం. చూసారా? అదే దెబ్బ తగిలితేనే పైకి చూసారు. ఇప్పుడు ధనవంతుడు ఇప్పుడు కాలిపోతున్నాడు కదా, కటకటమని కొరికేస్తున్నాయి కదా అయ్యి అండి. ఇప్పుడు చలికే తట్టుకోలేక 3-4 వేసుకుంటున్నాం. నేను స్తోత్రం. హల్లెలూయా. ఇక మరి అక్కడ ఎట్లా ఉంటుంది ఇక అండి? ఇక అలా చూసి పైకి చూసేటప్పటికి అబ్బా ఆయన ఎంత చక్కగా ఉన్నాడు. చూసేటప్పటికి అబ్రహమా అని పిలిచాడు. ఏంటి ఆయన కుమారుడా, ఏంటి బాగున్నావా అనేటప్పటికి, అయ్యా అలా అజను పంపయ్యా, ఒక ఆ చిటికి వేలు నీటిలో ముంచి అలాగే ఇవ్వనయ్యా, చాలు. చల్లారుతుందండి? భ్రమ అంతే. లేదు కుదరదు, 5 వేలతో ముంచి వేయడానికి కూడా కుదరదు అన్నాడు. కుదరదంటే సరే పోనీలే, నేను ఎట్లయినా వచ్చేసాను. ఎక్కడికి? విశాల మార్గానికి ఎట్లయినా వచ్చేసాను. అయ్యో ఇరుకు మార్గం అంటే ఇరుగ్గా ఉంటుంది, అట్లు కష్టం అనుకుని, ఎందుకంటే ధనవంతుని కదా కొంచెం పెంచుకున్నాను. మరి చిన్న మార్గంలో పోవాలంటే కష్టమేమో పట్టదేమో అనుకుని ఇలా వచ్చేసాను విశాల మార్గంలోకి. ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, కొంచెం లాజర్ను పంపించయ్యా అంటే దేవుడు అన్నాడు కుదరదు అన్నాడు. ఎందుకు? లాజరు వెళ్ళాడు అనుకో వాళ్ళు పరారైపోతారు అండి. దాని స్తోత్రం. హల్లెలూయా. పరారైపోతారు అవరా. దాని స్తోత్రం. అక్కడ నాన్నగారిని చూశాను. నాన్నగారిని చూసేటప్పటికి మా నాన్నగారు గుర్తుకొచ్చారు. అలా చూసేటప్పటికి అలా సేమ్ అసలు ఏంటి మా నాన్నగారు ఇక్కడికి వచ్చేసారేంటా అనుకున్నాను నేను. లేచి వచ్చేసినట్టు ఉన్నాడు అనుకున్నాను. దేని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూద్దరిగానిలే అమ్మ మీ తాతయ్యని. దేని స్తోత్రం. సరిగ్గా సేమ్ అలా చూసేటప్పటికి సేమ్ అలా కనిపించారు నాకు. అలా కనిపించేటప్పటికి దేన్ని మా నాయన ఇక్కడ ఉన్నాడు ఏంటన్నా. ఇప్పుడు ఆయనే కనుక వచ్చాడు అనుకోండి, నేను ఇక్కడ ఉంటానా? ఏమండి ఉంటామా? ఇప్పుడు లాజరే కనుక వెళ్తే
అండి ఆ యొక్క ధనవంతుడి యొక్క సహోదరులు ఉంటారా? బాబోయ్, దెయ్యమై వచ్చేసాడు, దెయ్యమై వచ్చేసాడు, దెయ్యమానికి ఆకలేసుకుంటూ పోరా. దాని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ ధనవంతుడు ఆ లాజర్ని చూసినప్పుడు అర్థమయ్యింది ఇరుకు మార్గం ఏంటో అర్థమైంది. తినటానికి తిండి లేకపోయినా, కట్టడానికి బట్ట లేకపోయినా, ఉండటానికి నివాస స్థలం లేకపోయినా ఆ ఇరుకు మార్గంలో వెళ్తే గనక అప్పుడు నీకు అన్నీ కూడా అక్కడ ఉండబోతున్నాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగి ప్రభువుని నమ్ముకోకపోతే, అన్ని సౌకర్యాలు కలిగి ప్రభువుని నమ్ముకుంటే ఓకే. అన్ని సౌకర్యాలు కలిగి ప్రభువుని నమ్ముకోకపోతే, ఈ విశాల మార్గంలో నువ్వు ఉంటే, ఆ ఇరుకు మార్గంలో నుంచి నువ్వు వెళ్ళకపోతే అక్కడ నిత్యరాజ్యం నీకు దొరకదు. కనుక మార్గాల గురించి అక్కడ చెప్పాడు. వేరే మార్గం వెళ్ళమన్నాడు. ఏ మార్గం అండి? వేరే మార్గం వెళ్ళమని బోధించినప్పుడు ఆ మార్గం వెళ్ళారు. ఈరోజు కూడా మేము బోధిస్తున్నాం. ఎవరైతే మాటలు విని యేసు ప్రభువట గొప్ప రక్షకుడై ఉండి ఈ భూలోకానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడంటే సమాధాన మార్గం ఇవ్వటానికి, సమాధాన మార్గం చూపెట్టడానికి వచ్చాడట. కనుక నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. కనుక ఆయన నమ్ముకుంటే ఆ యొక్క ఇరుకు మార్గమైనా కానీ ఆ ఇరుకులో కూడా దేవుడు నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. దాని స్తోత్రం. ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, దేవుని దగ్గరికి వస్తారో, ఆ మార్గాల్లో ఒక మార్గం ఇరుకైన మార్గమే కానీ అక్కడ పోరాటాలు ఉంటాయి, కానీ ఆ పోరాటాల్లో కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగమే ఒకసారి చదువుకుందామా? ఏంటది? లూకాసు వార్త మొదటి అధ్యాయంలో 75వ వచనంలో నుంచి మనము శత్రువుల చేతిలో నుండి అనే మాట ఉన్నదని చూడండి. ఆమేన్. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో, ఎవరైతే నిన్ను ద్వేషించారో, ఆ యొక్క విశాల మార్గం కాకుండా ఇరుకు మార్గంలో వెళ్తుంటే ఎవరైతే నిన్ను నిందించారో, అవమానించారో, వారందరి చేతుల్లో నుండి కూడా దేవుడు నిన్ను తప్పించి నీకు రక్షణను దేవుడు ఇవ్వబోతున్నాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. అవునండి పిల్లరా, ఆ యొక్క ఒక మంచి మార్గంలో దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. దాని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, సమాధానకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు మన దగ్గరికి వచ్చాడండి. ఏ మార్గం అండి? సమాధానకరమైన మార్గం. మార్గాలలో ఒకటి విశాల మార్గం, ఒకటి ఇరుకు మార్గం. దేవునికి మహిమ కలుగును కాక. ఒక సమాధానకరమైన మార్గం. ఈరోజు ఆ ఇరుకు మార్గం నీకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, శోధనలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అనేక మంది నిన్ను ఏదో ఒకటి అంటారు. అయినా కానీ నువ్వు ఆ మార్గంలో నడిస్తే నిత్య రాజ్యానికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. అక్కడ ఏముండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిత్యము ఆనందం అక్కడ ఉండబోతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చూసొచ్చారేంటి బ్రదర్ అని నన్ను అడగచ్చు. నేను చూసిరాలా, లాజరు చూశాడు. ఎవరు చూశారండి? లాజరు చూశాడు, ధనవంతుడు చూస్తున్నాడు. అది దేనికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఒక అద్భుతమైనది. ఇక్కడ అన్నీ లేకపోవచ్చు, కానీ ఇరుకైన మార్గంలో నుంచి నువ్వు వెళ్తే అక్కడ నీకు విశాల మార్గాన్ని ఇవ్వబోతున్నాడు. ఇక్కడ విశాల మార్గంలో వెళ్తే అక్కడ ఇరుకు మార్గం. చూడండి, రివర్స్. ఇక్కడ విశాల మార్గంలో వెళ్తే అక్కడ ఏమి దొరుకుతుంది? ఇరుకు మార్గం దొరుకుతుంది. ఇక్కడ ఇరుకు మార్గంలో వెళ్తే అక్కడ నీకు విశాల మార్గం. నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, మనకై మన యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం,
కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం నాకై నా యేసు కట్టేను బంగారిల్లు, మన యేసు కట్టేను సుందరము బంగారిల్లు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ ఇరుకు మార్గంలో వెళ్ళలేక నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో, ఒక రోజున బంగారు వీధుల్లో నడవబోతున్నాం. ఒకవేళ నీకు చెవికి లేకపోవచ్చు, ముక్కుకి లేకపోవచ్చు, మెడల్లో లేకపోవచ్చు, కానీ అక్కడ మాత్రం నీ కాళ్ళ కింద ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బంగారపు వీధుల్లో నువ్వు వెళ్ళబోతున్నావు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజుని మా అమ్మగారిని అన్నాను, ఏంటయ్యా డ్రైవింగ్ ఇలా చేస్తున్నావేంటి, అన్ని గుంటల్లో పెట్టేస్తున్నావేంటి అన్నాను. అన్నారు మా అమ్మగారు ఆ డ్రైవర్ గారిని. అంటే అప్పుడు నేను అన్నాను, మరి ఇక్కడ గుంటలు ఉన్నాయి కనుక గుంటల్లోనే నడుపుతున్నాడు, నువ్వు వెళ్తే దుబాయ్ తీసుకెళ్తాను ఎప్పుడైనా ప్రభుత్వం అయితే అప్పుడు ఇక గుంటలు ఉండవు. ఏముండవండి, గుంటలు ఉండవు. దుబాయ్, కువైట్ అండి, అమెరికా ఇటువంటి ప్రాంతాలు వెళ్తే ఏముండవండి, గుంటలే ఉన్న రోడ్డే ఉండదు. దాని స్తోత్రం. ఎంత సాఫీగా పోతుందంటే అండి, ఇక మనం వెళ్ళిపోవచ్చు, నిద్రపోవచ్చండి, పైకి కాదు. దాని స్తోత్రం. ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది. హెలికాప్టర్ ఎక్కితేనైనా కొంచెం అటు ఇటు ఉంటాయేమో, కానీ ఇంకా అక్కడ అస్సలే చక్కగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న మా తమ్ముడు అంటారు, అమ్మో అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పరలోకము అలా ఉండబోతుంది. దేనికి స్తోత్రం. నువ్వు ఇక్కడ ఎంతగా ఎట్లా రొంగేసుకోవాలన్నా 4 రోజులు ఆ ఇంట్లో ఉండవో తెలీదు, కానీ అక్కడ నిత్యం ఉండబోతున్నా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన ఒక మార్గం అండి. ఇరుకు మార్గాన్ని పోరాడండి. పోరాటాలన్నీ అవమానాలే, నిందలే అండి, ఎన్నో ఉంటాయి. కానీ ఈ మార్గము వెళ్తే దేవుని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము. సమాధానం ఉండబోతుంది, శాంతి ఉండబోతుంది. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని ప్రభువు చెప్పాడు. దాని స్తోత్రం. ఆ శాంతికరమైన మార్గం. అందుకే దూతలు పాడారు 14వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనంలో, లూకా సువార్తలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దాని స్తోత్రం. ఇక్కడ కూడా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. దాని స్తోత్రం. నిందలు, అవమానాలు, తర్వాత సంతోషం. ఆమె దాని స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, దైవజనులు యేసన్న గారని. పిల్లరా, దైవజనులు యేసన్న గారు ఒక రోజుని ఒక ఇంటికి సువార్తకు వెళ్ళాడు. తల్లి ప్రభుని నమ్ముకుంది, తండ్రి ప్రభుని నమ్ముకోలేదు. భర్త ప్రభుని నమ్ముకోలేదు, తల్లి మాత్రం ప్రభుని నమ్ముకుంది. ఆ సహోదరి ప్రభుని నమ్ముకుంది. వెళ్ళిన తర్వాత అమ్మ బాగున్నారా అని చెప్పేటప్పటికి, అయ్యా భోజనం టైం అయ్యిందయ్యా, కొంచెం భోజనం చేసి వెళ్ళయ్యా, పప్పు వండాను, కొంచెం ఏమండాను, పప్పు వండానయ్యా, ఏమనుకోకండి, చికెన్ వండలేదు, మటన్ వండలేదులే, కానీ పప్పు వండాను, కొంచెం తినేళ్ళండి అయ్యా అంటే, వద్దమ్మా నేను వెళ్ళిపోతానంటే, లేదయ్యా, బలవంతం చేస్తారుగా, లేదయ్యా కొంచెం తినేళ్ళండి అనేటప్పటికి చక్కగా పెట్టి, అమ్మ చాలా కమ్మగా ఉందమ్మా, చాలా బాగుందమ్మా, చాలా బాగుండవమ్మని తింటూటప్పటికి అయ్యగారు వచ్చారు. పొలం నుంచి అయ్యగారు వచ్చి ఇట్లా చూశారు. ఎవరు? ఈమె అప్పటికే కంగారు అవుతూ, పాస్టర్ గారు అయ్యా, కాళ్ళు బాగానే ఉన్నాయిగా, చేతులు బాగానే ఉన్నాయిగా, మరి ఏంటి అన్నీ బాగానే ఉన్నాయి కదా, పని చేసుకుని బతకలేడా ఏంటి అని ఊసేటప్పటికి ఎక్కడ పడ్డదట? భోజనంలో పడ్డదట, అన్నంలో పడ్డదట. చూశాడు, తినగలుగుతామా? దాని వంక చూశాడు, తల్లి ఏడుస్తుంది అక్కడ. ఆమె వంక చూసి ఇక ఏం చేశాడు? కలుపుకుని
తినేశాడు. ఆయన అనుకున్నాడు, బాగానే ఓర్పు ఉందనుకున్నాడు. ఒకరోజు దేవుడు మాట్లాడాడు, దర్శించాడు. ఒకరోజు బండి వస్తుంది, 10 బస్తాలు ధాన్యం తీసుకుని వస్తున్నాడు. ఎక్కడికి? ఇలా మీటింగ్ జరుగుతుంటే వస్తున్నాడు. బండి సరిగ్గా అక్కడ ఆపి తీసుకుని వచ్చి ఆ మూటలన్నీ మోయించి ఇక్కడ పెట్టి, అయ్యా నా కోసము ప్రార్థన చేయండి అనేటప్పటికి, ఏంటిది? ఆహా, ఒక నింద ఒక 100 అన్నట్టు, ఒక ఉమ్ము 10 బస్తాలు. దేనికి స్తోత్రం. ఇలా అనుకుంటే 2 ఉమ్ములైన ఏదో రకంగా మింగేదున్నారు 20 బస్తాలు వచ్చిన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? దేనికి స్తోత్రం. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత మన ప్రభు ఇచ్చేవాడు. దేనికి స్తోత్రం. భూమి మీదే సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైనా నిందింపబడ్డావో, అవమానపరచబడ్డావో, తర్వాత నీ ముఖంలో నవ్వు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వారు చూడబోతున్నారు, ఒక రోజున నిన్ను చూడబోతున్నారు. దేనికి స్తోత్రం. ఇన్ని కష్టాలు పడ్డారు, ఇన్ని ఇబ్బందులు పడ్డారు, ఇన్ని వేదనలు పడ్డారు, ఇన్ని దుఃఖపడ్డారు, ఇన్ని అవమానాలు పడ్డారే, ఈ రోజున ఇంత చక్కగా ఉంటున్నారంటే ఆ యేసయ్య నీ కోసం దిగి వచ్చినది. ఆయన ఒక నూతనమైన మార్గాన్ని, ఒక సమాధానకరమైన మార్గాన్ని నీకు తెలియజేశాడు గనక నువ్వు సమాధానంగా ఉండబోతున్నావు. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తుంటే, చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగు చూచెదరు. దేనికి స్తోత్రం. పిల్లరా, నిజమే. ఎవరైతే చీకట్లో ఉన్నారో అంటే విశాల మార్గంలో ఉన్న వాళ్ళందరూ చీకట్లో ఉన్నవారే. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇదే వెలుగు అనుకుంటున్నారు. అసలైన వెలుగు వాళ్ళకి తెలియట్లేదు. దేనికి స్తోత్రం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆ నిజమైన వెలుగు, ఏ వెలుగండి ఇది? నిజమైన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్పాలా? 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు. అది ఎక్కడికి వస్తుంది? లోకములోనికి వచ్చుచు. నీ దగ్గర కూడా వచ్చింది ఈ రాత్రి. ప్రతి దానికి స్తోత్రం. ఈ రోజు ఆ వెలుగు ఎక్కడికి వచ్చింది? మన దగ్గర. ఈ వెలుగు కాదండి, నిజమైన వెలుగు ప్రభు అని యేసయ్య ఈ రోజు నీ దగ్గరికి వస్తున్నాడు. నీకు అర్థం కావట్లా, నీ దగ్గరే ఉన్నాడు. దానికి స్తోత్రం. హృదయమన్నడి తలుపు నొద్ద యేసునాథుండు, దయమన్నడి తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండ సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, ఎంత చేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంత చేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఇప్పుడు మిమ్ములను పిలుచుచు, ఇప్పుడు మిమ్ములను. దాని స్తోత్రం. ఆయన మన దగ్గరే ఉన్నాడు. ఆ నిజమైన వెలుగు వచ్చిన ఆ వెలుగట మనల్ని ఏం చేస్తుందట? వెలిగిస్తూ ఉన్నదట. కానీ మనం వెలగట్లా. ఏం లేదు, తైలం లేదు. ఏం లేదండి, తైలం లేదు. దేనికి స్తోత్రం. మనం అర్థం చేసుకోవట్లేదు. యేసు మన దగ్గరికి వస్తున్నాడు, యేసు మనతోనే మాట్లాడుతున్నాడు. యేసు ఎవరో చూపెట్టు అంటున్నాం. ఆల్రెడీ యేసు మన దగ్గర ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎక్కడ ఉన్నాడండి? మనలోనే మన దగ్గరే ఉన్నాడు. కానీ మనకి అర్థం కావట్లేదు. దేనికి స్తోత్రం. కనుక చీకటిలో కూర్చున్న వారికి ఆశ్చర్యకరమైన వెలిగించడానికి యేసయ్య తిరిగి వచ్చాడండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు చీకట్లో ఉంటే
ఈరోజు ఆశ్చర్యకరమైన వెలుగు నీ దగ్గరికి వస్తుంది. నువ్వు గనక గమనించగలిగితే నిజంగా ఆ వెలుగులో నువ్వు నడవబోతున్నావు. ఇంకా నీకు చీకటి ఉండదు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉన్నారు వాళ్ళు. ఎవరు? గొల్లలు. ఎక్కడ ఉన్నారండి? చీకటిలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ అక్కడ ప్రకాశించిందంట, ఆ వెలుగుకి వీళ్ళు ఉలిక్కిపడ్డారంతే. ఉలిక్కిపడ్డారు. అప్పుడు అన్నారు, భయపడకుడి. దేని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభువు చీకటిలో ఉన్న వారిని గొప్ప వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాడు. దేని స్తోత్రం. నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను వెలిగించడానికి వచ్చాడు. ఎవరినో వెలిగించడానికి కాదు, క్యాండిల్ వెలిగించడం కాదు, మనం యేసే మనల్ని వెలిగించున్నాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. క్యాండిల్ వెలిగించి మనము ఇలా చూపెడుతున్నాం కదా, ఆ యేసే వెలిగే మనలోకి వచ్చింది, మనల్ని తాకుతుంది. ఈ రాత్రి నువ్వు ఇష్టపడితే యేసయ్య నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకుందాం. మంచి లేని లోకాన ఎంతో ప్రేమ చూపావు. అందరూ కలిసి పాడదాం. లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. అందరము అది ఎంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. దిగి వచ్చినావు, పరలోకమును విడిచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా స్తుతులు పాడినా. అందరము ఎంతగా స్తుతులు పాడినా, యేసు నీ రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. చీకటిలో కూర్చున్నా నా స్థితిని చూచి నీవు వెక్కువ వెలుగు వంటి దర్శనమునిచ్చి. ఆమేన్. దాని స్తోత్రం. చీకటిలో కూర్చున్నా నా స్థితిని చూచి నీవు వెక్కువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా స్తుతులు పాడినా, యేసు నీ రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా, యేసు నీ రుణము తీరునా. నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. చీకటిలో కూర్చున్నా నా స్థితిని చూచి నీవు మరలా పాడుదాం. వెక్కువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. చీకటిలో కూర్చున్నా నా స్థితిని చూసి నీవు. వెక్కువ వెలుగు వంటి అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో చీకటిలో కూర్చున్నాము గొప్పవాడు, గొప్ప వెలుగును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇదిగో విశాల మార్గం కాక ఒక ఇరుకైన మార్గాన్ని దేవుడు నిన్ను తీసుకువెళ్ళబోతున్నాడు. ఆ సమాధానకరమైన మార్గములో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆ సమాధానకరమైన మార్గమును దేవుడు నీకు బోధించి ఉన్నాడు. నువ్వు నమ్మితే ఈ రాత్రికాల సమయంలో సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మంచి లేని
చీకటిలో కూర్చున్న వారిని ఒక నిజమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నిన్ను తాకుతూ ఉంది, కానీ నువ్వు గమనించట్లేదు. చీకటిలో నువ్వు కూర్చున్నట్టు దేవునికి ఇష్టం లేదు. చీకటి బ్రతుకుట దేవునికి ఇష్టం లేదు. గొప్ప వెలుగు నిన్ను తాకుతుంది. నీ స్థితిని చూసి దేవుడు నిన్ను స్థితిని మార్చాలనుకుంటున్నాడు. నీ పరిస్థితులను మార్చాలనుకుంటున్నాడు. అవును ప్రభువా. కళ్ళు మూసుకుని దేవుని వైపు చూస్తూ, అవును యేసయ్యా, నాశనకరమైన జీవితంలో జీవిస్తున్న నన్ను రక్షించడానికి పరమును విడిచి భూలోకానికి వచ్చావు ప్రభువా. ఇంతవరకు అందరూ చెబితే నేను వినలేదు. ఆ దేవుడు ఎవరో దేవుడు అనుకున్నాను. ఇంతవరకు ఎవరో దేవుడు అనుకున్నాను, కానీ నిజమైన దేవుడు అని నేను అంగీకరించలేదయ్యా. నిజ రక్షకుడు అని నేను తెలుసుకోలేదయ్యా. ఆ నిజమైన వెలుగు నువ్వని తెలుసుకోలేదయ్యా. ఆ వెలుగు నా దగ్గరికి వస్తుంది, కానీ నేను ఆ వెలుగుని గమనించలేకపోతున్నాను యేసయ్యా. చీకటిలో ఉన్న నా జీవితానికి ఈ రోజు గొప్ప వెలుగుగా దిగువచ్చిన యేసయ్యా, నీవే నాకు కావాలి ప్రభువా. అయ్యో, నా జీవితంలో నా స్థితిని మార్చగల శక్తివంతుడు, నా పరిస్థితులు మార్చగల దేవుడు ప్రభువా. నువ్వొక్కడివే యేసయ్యా. నా జీవితానికి ఇస్తున్నా. నా యొక్క ఇంతవరకు నేను జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన మార్గంలో నన్ను నడిపించయ్యా. సమాధానకరమైన మార్గంలో నన్ను నడిపించయ్యా. ఆ చీకటి నుండి వెలుగులోనికి నన్ను నడిపించయ్యా. యేసయ్యా, నేను వెలుగు ఎన్నోసార్లు నన్ను తాకిందయ్యా. ఎన్నోసార్లు ఈ మాటలు విన్నానయ్యా. అయినా నా హృదయంలో నీకు చోటు ఇవ్వలేదు. అయినా నిన్ను ఏదో అనుకున్నాను. ఈ రాత్రి ప్రభువా, నాలోనికి మీరు రండి ప్రభువా. నా జీవితాన్ని మార్చయ్యా. నా స్థితిని మార్చయ్యా. నా పరిస్థితులు మార్చయ్యా అని దేవుణ్ణి అడగగలిగితే ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. సిస్టర్, బ్రదర్, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఇంటి దగ్గర ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడి రాత్రి నిన్ను తాకబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. గొప్ప మహిమ నిన్ను తాకబోతుంది. చీకటిలో కూర్చున్న నీ జీవితంలో గొప్ప వెలుగును ప్రభు ఇవ్వబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నువ్వు నమ్ము. ఈ రాత్రి విశ్వసించు. యేసు ప్రభువా, నాలోనికి రండయ్యా. నన్ను నీ మార్గంలో నడిపించేయని ఒక్క చిన్న ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నేను ఎప్పటి వాడిని ప్రభు. అంతలో కనబడి అంతలో మాయమైపోయిన జీవితం. మా బతుకుతే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయిన వాటి వైభవము దుఃఖమే, వేదనే, కన్నీరే ప్రభువా. ఈ అల్పమైన జీవితం అయ్యా, ఒక ఉన్నతమైన జీవితం ఉందని ఇంతవరకు విన్నానయ్యా. కొనికి నా స్థితిని మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా. ఈరోజు నువ్వు అడిగితే దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా చేయగలడు. నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. ఆయన గొప్ప మహిమను దేవుడు నీకు చూపెట్టబోతున్నాడు. నువ్వు నమ్మి రోజు ఆయన ఒక్క మాట పలుకు, యేసయ్యా అని ఒక్క మాట పలుకు చాలు. దేవుడు నీకు కనిపించబోతున్నాడు. దేవుడు నిన్ను తన మహిమ రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి నడిపించడానికి సరైన మార్గంలో నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. నీ విషయంలో ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నా స్థితిని ఎవరు మార్చగలరు అనుకుంటున్నావేమో. నా స్థితిని ఎవరు మార్చగలరు, నా పరిస్థితులు ఎవరు మార్చగలరు, నా యొక్క
నా యొక్క జీవితంలో మార్పు అనేది నాకు వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చేయగలుగుతాడు. దేవుడు చేయగల శక్తిమంతుడు. బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమునే నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకు. ఏదైనా చేయగలడు నీ జీవితంలో. ఏదైనా ఒక్కసారి కళ్ళు మూసుకుని దేవుని వైపు చూస్తూ, ప్రభువా నా జీవితం నీకేనయ్యా, నా జీవితంలోకి మీరు రండి ప్రభువా, సమాధానకరమైన మార్గంలో నన్ను నడిపించయ్యా. యేసయ్యా నీకే సాధ్యం. అవును ప్రభువా, నీకే సాధ్యం ప్రభువా. ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదయ్యా. ఒక వ్యక్తి స్థితి మార్చాలంటే, ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం జరగాలంటే నీకే సాధ్యం ప్రభువా, ఎవరి వల్ల కాదు ప్రభువా. సిస్టర్, బ్రదర్, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాడు. యేసు వైపు చూడు, ఆయన రక్షణ నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన ఉన్నతమైన మార్గంలో నిన్ను బోధించి నడిపించబోతున్నాడు. చీకటిలో కూర్చుని నువ్వు గొప్ప వెలుగును చూడబోతున్నావు. థాంక్ యూ లార్డ్. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అయ్యా, ఎన్నో సంవత్సరాలు పట్టించి ఇటువంటి మీటింగులకు నేను వస్తూ ఉన్నానయ్యా. ఎన్నో సార్లు ఈ యేసు ప్రభు గొప్ప దేవుడు అనుకుంటున్నాను కానీ నిజరక్షకుడు అని నేను గుర్తించలేకపోయాను. నా దగ్గర కూడా వచ్చి ఆ వెలుగు నన్ను తాకిందనే విషయాన్ని మర్చిపోయానయ్యా. ఈ రాత్రి మాటలు వింటుండే నా హృదయంలో గొప్ప సంతోషం కలుగుతుంది. నా హృదయంలో ఏదో ఒక ఉత్సాహం కనిపిస్తుందయ్యా. అనిపిస్తుందా? అయితే ఈ రాత్రి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, యేసయ్య నన్ను దర్శిస్తున్నాడు. కనుక యేసయ్య అని నువ్వు అంగీకరించగలిగితే నువ్వు గుడాస్తం పైకెత్తు. నీ కొరకు ప్రార్థించబోతున్నా. మీ రాత్రి నువ్వెక్కడ ఉన్నప్పటికీ, ఇంటి దగ్గర ఉన్నప్పటికీ, వీధిలో ఉన్నప్పటికీ, బజార్లో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ యేసు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురాబోతున్నాడు. నీ స్థితిని మార్చగల శక్తిమంతుడైన, నీ పరిస్థితులు మార్చగల శక్తిమంతుడైన కనుక యేసు వైపు చూడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సిస్టర్, బ్రదర్, ఒకవేళ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడి ఉంటే నీ కుడి హస్తం పైకెత్తు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒక నూతనమైన మార్గంలో, ఒక సమాధానకరమైన మార్గంలో దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ఇంతవరకు నీ జీవితం దుఃఖమే, ఇంతవరకు వేదనే, ఇంతవరకు కన్నీళ్ళే, ఇంతవరకు అవమానాలే. ఈరోజు యేసయ్య ఆ మార్గంలోనే ఉంచాలనుకోవట్లేదు. ఒక ఉన్నతమైన మార్గమును దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే యేసయ్య నిజ రక్షకుడిగా, నిజ వెలుగుగా నిన్ను వెలిగించడానికి, చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలిగించడానికి తిరిగి వచ్చాడండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. బ్రదర్, దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. సిస్టర్, దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మీ స్థితిగతిని ఎరిగిన దేవుడైనా ఈరోజు ఆయన చేర్చుకుంటే ఆ వెలుగు, నిజమైన వెలుగు నీలోనికి వచ్చి నిన్ను వెలిగించబోతుంది. నీ కుటుంబాన్ని వెలిగించబోతుంది. నీ స్థితిగతులను మార్చివేస్తుంది. ఎవరు మార్చలేరు. ఒక వ్యక్తి జీవితాన్ని ఎవరు మార్చలేరు. ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు ఎవరు మార్చలేరు. ఆ కుటుంబం యొక్క పరిస్థితులు ఎవరు మార్చలేరు. ఒకే ఒకడు, ఆయనే మన ప్రభువైన యేసయ్య. ఆయన పరమని విడిచి భూలోకానికి వచ్చిన వాడు. ఇదిగో ఇదే నిజమైన క్రిస్మస్, ఇదే నిజమైన ఆనందం, ఇదే నిజమైన వెలుగు. పరిశుద్ధుడా, జీవగల దేవా, మీకు వందనాలు. ఈ రాత్రి ఈ చింతోని చిలక గ్రామాన్ని బట్టి వందనాలు. గ్రామంలో ఉన్న పెద్దలను బట్టి వందనాలు ప్రభా. అధికారులను బట్టి వందనాలు నాయనా. అయ్యా, ప్రతి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఈ రాత్రి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చారు నాయన. వారితో కలిసి ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. గ్రామ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారు చేసిన ప్రతి పనిలో, ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి.
మీ ఆలోచన ఇచ్చి నడిపించండి. వారిని మీ మేలైన కార్యాలు చేయడానికి కృప చూపండి అయ్యా. యేసయ్య వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి తోడ్పడ్డారో ప్రభా, సహకరించారో వారిని, వారి కుటుంబాలు దీవించబడును గాక నాయన. వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక ప్రభా. వారి కుటుంబాల్లో మేలు జరుగును గాక నాయన. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వచ్చిన వారు వచ్చినట్టు కాక ఒక వెలుగుతో తిరిగి వెలుదురు గాకనైనా, ఒక అద్భుతమైన కార్యములతో తిరిగి వెలుదురు గాకనైనా, ఆశ్చర్యమైన కార్యములతో తిరిగి వెలుదురు గాక. వచ్చిన మార్గంలో వారు వెళ్ళక ఒక నూతనమైన మార్గాన్ని ఎన్నుకుని ఆ ఇరుకైన మార్గంలోని బిడ్డలు వెలుదురు గాకనైనా ప్రభా. ఆ ఇరుకైన మార్గంలో మీరు ఉన్నారు కనుక మేము భయపడవలసిన అవసరం లేదు ప్రభా. అటువంటి కృపను నీ బిడ్డలందరికీ అనుగ్రహించి కార్యం చేయమని, తర్వాత జరిగే కార్యక్రమాలన్నింటిలో మీరు ఉండి నడిపించి మహిమనుందమని మా ప్రభువు మీ ప్రియకుమారుని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మంచిది. వాక్యం మంచిన ఆత్మీయతను కనబట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు ఈ కార్యక్రమం ముగించబడుతుంది. యవనస్తులు స్కిట్ వేస్తారు, తర్వాత మనం కేక్ కటింగ్ ఉంటుంది. దయచేసి యవనస్తులు స్కిట్కి వెళ్ళాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తొమ్మిది అయింది, వీడు ఇంకా రాలేదండి మా కెమెరామ్యాన్. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో హలో అన్న, చెప్పన్నా. తమ్ముడు, చెప్పిన కదా మంచి కాన్సెప్ట్ ఉంది, అలా నువ్వు ఇంకా తొందరగా రావాలని చెప్పిన కదా. 9 అయింది ఆల్రెడీ. గుర్తుందన్న, కెమెరా సెట్టింగ్స్ మారుస్తాను. వస్తాను ఒక్కడే తొందరరా. వస్తాను. అది బ్యాండ్ విడ్త్ మార్చుకొని 720p పెట్టి సరిపోద్ది. ఓకే అన్న, కెమెరా సెట్టింగ్సే మారుస్తాను. ఓకే 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 అన్నా, చెప్పనా. వచ్చినావా? ఫ్రేమ్ సెట్ చేసుకో. ఫుల్ క్లారిటీ. అక్కడ నుండి సెట్ చేయరా, నాకు వాళ్ళని తీస్తే రారే వాళ్ళు లైవ్లో మనం మొత్తం. రైట్. హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఏసీఐ మీడియా. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వచ్చాము. అంశం తెలుసుకోవాలనుకుంటున్నారా? నాకు కూడా ఆతృతగా ఉంది మీకు చెప్పాలని. ఓకేనా ఫ్రేమ్? ఓకే ఓకే. ఈ ట్రయల్స్ అనమాట ఇది. మళ్ళీ రాయ్. హలో ఆదాబర్సే, గుడ్ మార్నింగ్, నమస్కారం అందరికీ. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను చెప్తున్నాను. ఏసీఐ మీడియా ద్వారా ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో మీ దగ్గరకు వచ్చాను. ఆ కాన్సెప్ట్ ఏంటో మీకు మరి కొద్ది క్షణాల్లో తెలియజేస్తాను. ఈరోజు కొంతమంది ర్యాండమ్ పర్సన్స్ని మనము కొన్ని ఇంటర్వ్యూస్ చేద్దాము. మనము అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఎంతమంది ఏ నిజాలు వాళ్ళకి ఏం తెలుసో చెప్తారు. తెలిసిన వారికి, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి ఒక మంచి బహుమతి ఏసీఐ మీడియా ద్వారా మేము అందరం అందజేయదలుచుకుంటున్నాము. ఓకేనా? ఓకే, చూద్దాం ఎవరైతే ర్యాండమ్గా వస్తారో వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేద్దాం ఈరోజు. ఓకేనారా? ఓకే రైట్. ఓకే అన్న, చూద్దాం మన వాళ్ళు ఎవరైనా వస్తారేమో ఇక్కడ. బలుడు కాదమ్ము బలవంతుడు యేసు. అన్నో ఎవరు వస్తారు? ఓకే ఓకే. నడి చూద్దాం. బలుడు కాదమ్ము బలవంతుడు యేసు. మనోడు నాకు తెలిసి మనోడు కరెక్ట్ చెప్తాడు అనిపిస్తుంది ఆన్సర్. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు చూస్తే క్రిస్టియన్ లాగా ఉన్నారు కదా. ఓకే బ్రదర్, మేము కూడా ఏసీఐ మీడియా తరపు నుండి ఇక్కడికి వచ్చాము. కొంచెం వెనక్కి జరగండి, కొంచెం ఫ్రేమ్ లో పట్టట్లేదు. సారీ బ్రదర్, మా వాడు కొంచెం న్యూ పర్సన్ అన్నమాట. చెప్పండి బ్రదర్. మిమ్మల్ని చూస్తే క్రిస్టియన్స్ లాగా ఉన్నారు. సో మేము ఏసీఐ మీడియా తరపు నుండి తొందరగా చెప్పండి, టైం అవుతుంది. మళ్ళీ ఒక 2 నిమిషాల్లో అయిపోద్ది. చెప్పండి. ఏసీఐ మీడియా తరపున మీకు ఇక్కడికి వచ్చాము. మీరు ఏం చేస్తుంటారు? నేను
జాబ్ చేస్తున్నాను బ్రదర్. జాబ్ చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని మంచి జాబ్లో ఉంచాడు. ఒక క్వశ్చన్ బ్రదర్, మీరు క్రిస్టియన్ బైబుల్ పట్టుకొని క్యారీ చేస్తున్నారు కదా, అవును బ్రదర్. క్రిస్మస్ అంటే ఏంటి బ్రదర్ అసలు? క్రిస్మస్ అంటే ఆ, వాస్తవానికి నాకు కూడా తెలియదు. మా అయ్యగారు 9 గంటలకి రమ్మన్నారు. ఓకే మళ్ళీ ఓకే వెళ్ళకపోతే ఏదో ఒకటి అంటారని నేను ముందే లేచి వెళ్ళిపోతాను. సరేనా? ఓకే బ్రదర్. మళ్ళీ ఓకే, టైం అయింది, థ్యాంక్ యూ నన్ను ఏదో బ్రదర్. ఒకటి అంటారు. 9 గంటలకు అన్నారు కదా, వెళ్ళండి. మళ్ళీ థ్యాంక్ యూ బ్రదర్. మీ వల్ల మా లైగారు ఫీల్ అవుతాడు. ఓకేనా? ఓకే అన్న. చూసుకున్నట్లయితే తనకి పెద్దగా ఏం తెలియదు అనమాట క్రిస్మస్ అంటే ఏంటో. ఇక్కడ చిన్న పాప వచ్చింది మన దగ్గరికి. పాప, క్రిస్మస్ అంటే ఏంటమ్మా? చూస్తే పాప కూడా చర్చికి రెడీ అయ్యి వచ్చింది. ఓకే మనం అన్న. కొంచెం హెడ్లైన్స్ లో పెట్టి పాపని, ఓకేనా? హెడ్ ఓకే, మొత్తం ఓకే. పెడతా హెడ్లైన్స్ లో. ఓకే అమ్మా, హ్యాపీ క్రిస్మస్. నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఓకేనా? యాంగిల్ సెట్ చేసుకో మళ్ళీ. ఓకే ఓకే, సరే ఇంకా చూద్దాం. మనకి ఇంకెవరైతే నిజమైన ఆన్సర్ చెప్తారో వారికి మంచి బహుమతి మన మీడియా తరపున వారికి ఇవ్వాలనుకుంటున్నాం కనుక ఇంకెవరు ఓకే. వస్తారో చూద్దాం. పాప నీది అయిపోయిందమ్మా, వెళ్ళిపోవచ్చు నువ్వు. హలో, మనకి పెద్దగా ఆన్సర్స్ ఎవరు ఆ, చెప్పలేకపోతారు ఎందుకు? ఏ సంగతి? ఎవరన్నా? అవును షాప్ దగ్గర పెట్టమని చెప్పాను కదా, నువ్వు లైట్ ఎందుకు పెట్టలేదు షాప్ దగ్గర? అవునరా, మన మన సార్ షాపు ఎవరో కొంచెం అందరిలో మన షాపు హైలైట్ అవ్వాలి, పెద్ద అర్థమైందా? మనిషిలా ఉన్నాడు, సార్ అవును, నాడు నిజంగా. మాట్లాడు. అరే Studies వద్దు. అరే నీకు అర్థం కావట్లేదారా? అక్కడ మన 2 షాపులు ఉన్నాయి కదా, 2 షాపుల్లో మొత్తం బయట డెకరేషన్ పెట్టు. ఈ అన్న క్రిస్మస్ కోసం కెమెరా క్రిస్మస్ పైకి కదా? లేపాల్సి వస్తుంది. క్రిస్మస్ తాతని, తర్వాత ఇంకెవరు క్రిస్మస్ తాతని, ఇంక చాలా మందిని పెట్టు. క్రిస్మస్ అంటే ఏంది, జనాలు మొత్తం అంతా మన షాపుల్లోనే కొనాలి అందరూ. అరే ఒక్కడు కూడా మిస్ కావద్దు. మన 2 షాపులు ఇక్కడ మళ్ళీ వేరే దగ్గర కూడా ఉన్నాయి కదా. Busy person busy అనుకుంటా. మన అక్కడ పెట్టు పిలు, పెట్టు పిలు, పెట్టు. పిలు. అర్జెంటుగా. రెడీ. అన్నా, ఓకే. సార్ సార్ ఆ, హాయ్ సార్. హాయ్, చెప్పు. మేము ఏసీ మీడియా తరపు నుండి వచ్చాము. నా పేరు దీక్షిత్. అరే మావుడు శంకరాభరణం. నువ్వు షాపులో ఇచ్చుడు, నువ్వు షాపులు బయట క్రిస్మస్ తాత బొమ్మ పెట్టు. అది దానివల్ల జనాలు ఇంకా నాకు attract తెలిసి అవుతారు. ఆన్సర్ తెలుస్తుంది. ఓకేనా? సార్ ఆ, చెప్పేస్తాడు. ఓకేనా? బాబు ఒక్క 2 మినిట్స్ మీ విలువైన సమయాన్ని మాకు ఇస్తే మేము ఒక చిన్న ప్రశ్న ఒక్క అడుగుతాం. నిమిషం లైన్లో ఉండు. ఏం బాబురావు చెప్పు. అది కాదు సార్, మేము చెప్పండి. ఏసీ మీడియా తరపు నుండి వచ్చాము. ఓ మీడియానా? యా సార్, నా పేరు ఓకే, ఓకే. మీరు అన్నట్టే అరే, బాబు. ఒక్క నిమిషం రా, మీడియా వచ్చిందట. అరే నువ్వు క్రిస్మస్ తాత బొమ్మ పెట్టు బయట, ఓకేనా? అరే డిస్కౌంట్ కూడా పెద్ద కనపడాలా. 50%, 60, 70, 80 పెట్టు. 80 అంతేనా? 80% పెట్టరా డిస్కౌంట్. ఓకే ఓకే, మన మధ్యలో 80% వాలంటీర్స్ కూడా మనకు సహకరిస్తున్నారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సార్ ఒక్క 2 నిమిషాలు సార్, రైట్ రైట్. ఎందుకంటే మనకి కొంచెం టైం లేదు కాబట్టి, క్రిస్మస్ సీజన్ కాబట్టి. ఓకే సార్, కెమెరా యాంగిల్ చెక్ చేసుకో. కొంచెం సార్ కొంచెం హైట్ ఉంది కాబట్టి నువ్వు ఇడిదిప్పు కొంచెం బాబు. సార్ మంచి ఫేస్ హైలైట్ చేయాలి బాబు. ఓకే సార్ 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 టైం అయిపోతుంది సార్, ఒక 2 నిమిషాలు సార్. సార్ కవర్ చేయి. వైడ్ యాంగిల్ ఓకేనా సార్? చెప్పు సార్, నా పేరు మీరు అన్నట్టు బాబురావు, మావాడి పేరు శంకరాభరణం సార్, కెమెరా మ్యాను. ఓకే సార్ మేము ఏసీఐ మీడియా తరపు నుండి వచ్చాము. Hmm. మీ పేరు సార్? నా పేరు అవును సార్. నా పేరు ఎందుకు ఇప్పుడు నా పేరుతోనే ఏమన్నా? లేదు సార్, కొంచెం ప్రేక్షకులు కూడా, ఎందుకంటే ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది అనమాట, ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు అందుకనే. పేరంతా ఏముంది, సుబ్బారావు నా పేరు. కానీ ఓకే ఓకే పెద్ద సార్, చెప్పు, పెద్ద పెద్ద చెప్పు. ప్రాబ్లం లేదు సార్. సుబ్బారావు గారు, మీరు మంచి మిమ్మల్ని చూస్తుంటే మంచి Coverage. బిజీ పర్సన్ అనుకుంటారు. మీరు ఏం అవును, చేస్తుంటారు అవును. సార్? నాకు 5 షాపింగ్ మాల్ ఉన్నాయి బాబు. ఓకే ఓకే ఓకేనా? ఓకే. మన ఈ పట్టణంలో 5 షాపింగ్ మాల్ ఉన్నాయి. ఆహా, షాపింగ్ మాల్ అని తెలుసుగా, బట్టల షాప్. తెలుసు తెలుసు సార్. నాకు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ ఉంది, మస్తు డిస్కౌంట్ పెట్టినా, 80% డిస్కౌంట్ పెట్టినా. ఓకే ఓకే జనాలందరూ మా షాపుల్లో కొంటారు. మంచి మనకు లక్షల టర్న్ ఓవర్ ఉంటుంది తెలుసా. ఓకే సార్, మా మీడియా తరపు నుండి కూడా మీ షాప్ కి మేము నీకు ప్రమోషన్ ఒక చేస్తున్నాం. మంచి షర్ట్ ఇప్పిస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు చెప్పి అక్కడికి పోయి. చూస్తున్నట్లయితే మన సుబ్బారావు గారి షాప్ లో 80% క్రిస్మస్ డిస్కౌంట్స్ పెట్టారట. సుబ్బారావు మీరందరూ- కలెక్షన్స్. సుబ్బారావు కలెక్షన్స్, మీరు అందరు వెళ్ళి పాయింట్ సొక్కా తీసుకున్న వాళ్ళకి బనీన్ ఫ్రీ అట. మళ్ళా లేడీస్కి అయితే బట్టలు తీసుకున్న వాళ్ళకి బాబు నేను అవన్నీ చెప్పలే, 80% డిస్కౌంట్. సారీ సార్, ప్రమోషన్ లో కొంచెం ఎక్కువ చెప్పేస్తున్నాను. బిజినెస్ మైండ్ ఉండాలి బాబు. Sorry, బిజినెస్ అది ఆఫర్లు పెడతాం. ఆఫర్ అదే ఓకే అర్థమైందా? మా షాప్లో ఉన్నాయి, నువ్వు రా. Okay, నీకు ఒక sir. మంచి Thank you, sir. షర్ట్, నీ షర్ట్ బాగాలేదు, కొత్త షర్ట్ తీసుకుందు. ఇదే సార్. కెమెరామ్యాన్ కూడా ఒక మంచి షర్ట్ ఇప్పిద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ అన్నయ్య.
సార్ ఇంకేనా? మా ప్రశ్న ఏంటంటే సార్, చెప్పండి. మేము ఒక ప్రశ్న అడుగుతాము, ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్తే ఆ. మీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాం సార్, మంచి బహుమానం ఇస్తాం అనమాట. అంతేనా? మీరందరికి డిస్కౌంట్ ఇస్తారు కదా, నేను మీకు డిస్కౌంట్ ఇస్తాను అనమాట, మంచి గిఫ్ట్ ఓకే. హ్యాంపర్ అనమాట. రైట్. క్రిస్మస్ అంటే ఏంటి సార్? క్రిస్మస్ ఎస్ సార్, ఎస్ చెప్పేస్తాడు. కరెక్ట్ క్లోజ్ చేయి సార్, చెప్పేస్తాడు. చెప్పండి సార్. క్రిస్మస్ అంటే యా సార్. ఎల్లుండి ఉంది క్రిస్మస్. అవును సార్, 25వ తారీఖు అందరు చేసుకుంటారు క్రిస్మస్. అది ఏంటి సార్ క్రిస్మస్? ఏం లేదు, క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయితే 1వ తారీఖు నుంచి మొదలు పెడితే 25వ తారీఖు వరకు అందరూ మా షాప్కి వస్తారు. అందరూ ఓకే వస్తారు, సార్, మంచిది. బట్టలు కొనుక్కుంటారు. ఓకే. అవి ఇవి ఫుల్ బిజీ ఉంటుంది. అసలు నువ్వు కాల్ పెట్టడానికి కూడా సంద ఉండదు. నేను ఓనర్నైనా నాకు పోవడానికి దారి ఉండదు తెలుసా. ఓకే ఓకే. అంత జనాలు అంతగానో వచ్చి డిస్కౌంట్ దేవుడు మిమ్మల్ని డిస్కౌంట్ మీద మంచిగా డిస్కౌంట్లు బహుగా దీవించింది అందరూ సార్. వచ్చి కొనుక్కొని పోతా ఉంటారు. సార్ నేను అడిగిన ప్రశ్న క్రిస్మస్ అంటే ఏంటనే సార్. మీరు అదే. మీ షాపింగ్ ఎట్లా నడుస్తుంది అని అడగలేదు సార్ నేను. క్రిస్మస్ అంటే ఏంటి అసలు? నువ్వు క్వశ్చన్ అడిగిన దానికి మళ్ళీ నేను ఆన్సర్ అవును సార్, జనవరి 1 డిసెంబర్ 1 నుండి చెప్పమనట్లేదు సార్. ఎల్లుండి వచ్చే పండగకి సరే. క్రిస్మస్ అనేది ఒక అర్థం ఉంది కదా సార్. అయితే డిసెంబర్ 10 నుంచి 25 మధ్యలో ఆఫర్ పెంచుతా. ఎప్పుడు? డిసెంబర్ 10 నుంచి 25 మధ్యలో. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. అవును, నాకు లైవ్ లో కింద స్క్రోలింగ్ పెట్టు. సుబ్బారావు Scrolling పెడతాం కలెక్షన్స్. సార్, మీ ఫోటోలు కూడా వేస్తాం కింద. మంచి ఈయన షాపులో కొనండి. సుబ్బారావు కలెక్షన్స్ 80% డిస్కౌంట్. ఇప్పుడు ఎల్లుండి కదా, రేపైతే 90% డిస్కౌంట్. ఓకే సార్. మన షాపు క్రిస్మస్ రోజు అయితే ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా కాలే కానీ మరి ఎందుకు సార్ మీకు అసలు క్రిస్మస్ అంటే ఏందో తెలియదు కానీ మీరు డబ్బునే చూస్తారు కానీ అవునబ్బా, క్రిస్మస్ అంటే ఏందో నా తెలుసుకోలేకపోతారు. షాపులో కొన్ని లక్షల బిజినెస్ అవుతుంది నాకు క్రిస్మస్ వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్రిస్మస్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను మా మీడియా తరఫున. పాయింట్ సెట్ మర్చిపోకు. ఓకే సార్, సాయంత్రం వస్తాం మేము. ఓకేనా? ఓకే సార్. ఏంట్రా ఇది, మనం బయట తిరిగితే కష్టం కానీ చర్చి దగ్గరికి వెళ్దాం. ఓకే. చర్చి దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరన్నా మంచి విశ్వాసులు దొరకవచ్చు, మనం వాళ్ళని అడుగుదాం. ఇక్కడ ఎవరో బ్రదర్ ఉన్నట్టుంది రే. సౌండ్ సిస్టమ్ సెట్ చేస్తాను. బ్రదర్ బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ జాకెట్ వేసుకున్నారు బ్రదర్. నన్నేనా? బ్రదర్ ఒక్కసారి వస్తారా ఒక్క నిమిషం కొంచెం లైవ్ లోకి? ఒక్క నిమిషం. కెమెరా వెనక్కి వేసుకో. అన్న చెప్పండి అన్న. బ్రదర్ ఈ లైటింగ్, ఆ డెకరేషన్ ఇవన్నీ చూస్తుంటే అసలు క్రిస్మస్ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అవునన్నా. దీనికి ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు బ్రదర్? నేనే అన్న. ఓ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మిమ్మల్ని కలుసుకోవడం చాలా మీకు కూడా సంతోషంగా కావాలంటే ఉంది. చెప్పండి అన్న. చెప్తలేండి బ్రదర్, మా మీడియా తరపున మీకు సరే, చెప్తాము. ఈ బ్రదర్ ఏరియాలో నేనే అన్న మొత్తం. ఓకే బ్రదర్. బ్రదర్ చెప్పండి అన్న. మీరు ఏం చేస్తుంటారు? నేను ఈవెంట్ ఆర్గనైజర్ అన్న. ఈ ఓకే, లైటింగ్, ఈ సౌండ్ సిస్టమ్ మా చర్చిలో అంతా నేనే పెట్టేది, మొత్తం నేనే సెట్ చేసేది. ఓకే బ్రదర్, అసలు ఇలా ఉందంటే చూడు మరి చర్చి ఎలా కనిపిస్తుంది. లైటింగ్ లేకపోతే అస్సలు ఏముంటది క్రిస్మస్. అదే లైటింగ్ అంటేనే క్రిస్మస్. మరి ఏమనుకుంటున్నా, ఆ సౌండ్ లేకపోతే అస్సలు ఇంక అసలు క్రిస్మసే లేదు అసలు. వాస్తవే బ్రదర్, అసలు క్రిస్మస్ ట్రీ కూడా డెకరేషన్ బాగా చేశారు. నాకు తెలిసింది ఏంటంటే బ్రదర్, మీరు మీ చర్చిలో క్రిస్మస్ స్టార్ చేయించి కూడా 3-4 years నుండి అది మీరు బాగా డెకరేషన్ చేస్తారని చాలా మంది బయట అసలు అందరూ అదే చెప్తా ఉంటారు. అసలు అవునన్నా, క్లోజ్అప్ చేసుకో కొంచెం బ్రదర్. ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ కి మీరు డెకరేషన్ చేస్తారా క్రిస్మస్ స్టార్ ని? అవునన్నా. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అసలు మీరు మీ సమయాన్ని ఇచ్చారు. మీకు కూడా చేయాలా అన్న? మాకు మేము చెప్తాంలేండి బ్రదర్, మేము సరే, ఈవెంట్ సరే. అయిపోయినాక ఈ ప్రోగ్రామ్ ఓకే. మీకు చెప్తాము. ఓకే, అయితే మా ప్రశ్న ఏంటంటే చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ దాన్ని చెప్పిన వారికి మంచి బహుమానం ఇస్తాం బ్రదర్ మేము, ఓకే. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి. గిఫ్ట్ ఏదన్నా? గిఫ్ట్ మేము చెప్తాంలేం బ్రదర్ మీకు. క్రిస్మస్ అంటే ఏంటో మీరు చెప్తే మీకు అది మాకు కరెక్ట్ అనిపిస్తే మేము క్రిస్మస్ అంటే ఏంటి? లైట్స్, ఆ సౌండ్, ఆ డెకరేషన్, ఇదే క్రిస్మస్. అంతేనా? అంతే, ఇంకేంటి? ఆ లైటింగ్ లేకపోతే క్రిస్మస్ ఎప్పుడైనా ఎవరైనా చూసావా? ఏ చర్చిలో అయినా చూసావా? అసలు డెకరేషన్ లేకుండా అసలు క్రిస్మస్ జరుగుతుంది అసలు? జరగదు. మరి ఇంకేంటి? మనోళ్ళు కూడా చాలా లైట్లు వేసారు. కొంచెం క్లోజ్ అప్ పెట్టు ఒకసారి. లైట్లు అసలు అవన్నీ అదే అనుకుంటా క్రిస్మస్. అదేనా బ్రదర్? అంతే. చాలా థ్యాంక్స్ బ్రదర్. అసలు అది కూడా మీరే చేసి ఉంటారు ఆర్గనైజర్ అది అక్కడ. అది మందే. అదే అదే థ్యాంక్స్ బ్రదర్. లైటింగ్ అంటే క్రిస్మస్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు మరి గిఫ్ట్ మీకు సాయంత్రం మేము అనౌన్స్మెంట్ చేస్తాము, హెడ్లైన్స్ లో ఇస్తాం. ఓకేనా? మీరు వెళ్ళిపోవచ్చు. ఏ ఛానల్లో వస్తుంది అన్న? ఏసీఏ మీడియా ఛానల్, ఏసీఏ మినిస్ట్రీ సులానా. ఎన్ని గంటలకి? నైట్ 9 గంటలకు వస్తుంది బ్రదర్. సరే సరే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు గిఫ్ట్ వచ్చేది. సరే సరే, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, అన్న. సో చూసుకున్నట్లయితే మనము ఒక చర్చి విశ్వాసాన్ని అడగము. క్రిస్మస్ అంటే ఏంటంటే మా పాస్టర్ గారు 9 గంటలకు రమ్మని చెప్పిండని ఆయన చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన కూడా ఒక క్రిస్టియనే, కానీ ఆయనకున్న బిజినెస్ని బట్టి ఆయన ఏమంటాడు,
డిసెంబర్ 1 నుండి 25 దాకా నాకు ఫుల్ కలెక్షన్స్ వస్తాయని అంటాడు. మరి ఆయనకి డబ్బే క్రిస్మస్ అనుకుంటా. ఇంకొక బ్రదర్ అనమాట, చర్చిలో ఈ లైటింగ్ డెకరేషన్ ఇవన్నీ ఆయనే చూసుకుంటాడు. లైటింగ్ డెకరేషన్ అంటే క్రిస్మస్ అంటాడు. సో ఇవన్నీ కాదు, కానీ మనము అసలు ఈ పర్సన్ కూడా అడగాల అనేటోళ్ళని ఎవరినన్నా చూసుకొని మనము కరెక్ట్ ఆన్సర్ వారు చెప్తే వారికి బహుమతి ఇవ్వాలని ఆశ కలిగి ఉంటున్నాము మన ఏసీ మీడియా తరపున. చూడాలి ఎవరన్నా. బాబు ధర్మం చేయండి అయ్యా, చాలా టైం బాబు అయిపోతుంది. ఇవాళ కొంచెం ధర్మం చేయండి అయ్యా బాబా, కెమెరా పైసా బ్యాటరీ కూడా లేదు అయిపోతుంది. బాబా, అది అయ్యా, కాదురా. ధర్మం చేయండి అయ్యా. మనము ఒక ఒక విశ్వాసిని అడిగినాము, యా. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ని అడిగినాము, ఒక చర్చి మెంబర్ని అడిగినాము, ఎవరు ఆన్సర్ చెప్పలేదు. ఏం అడిగితే బాబా, ఏమన్నా చెప్తాడు పైసా కదా. లేదు బాబా, ఆయన తీయటం వల్ల మనకు బాబు వ్యూస్ ఒక్క నిమిషం అయిపోతాయి. ఆగమ్మా, చిల్లర బాబా ఆయన ధర్మం తీస్తే మన చేయయ్యా. ఛానల్ వ్యూస్ అయిపోతాయి, పుణ్యం ఎవరు ఉంటది. చూడరు కూడా. అనవసరం. చూడరా. మనకి చూడరని కాదు, మనకి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మనకి కూడా ఒక ఏదో ఒకటి వస్తుంది కదా. సరే ఒకసారి అడిగి చూద్దాం. బాబు ఇగమ్మా. అయ్యా దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా. బాబు మీరు బెగ్గరా? అంటే ఏంటయ్యా? ఓహో, మీరు అడుక్కునేవారు కదా. అవునయ్యా. ఓకే, సారీ బ్రదర్. అయితే బాబాయ్ నువ్వు కూడా రా, లైవ్లోకి రా, మనం స్కిట్ వేద్దాం ఈరోజు. బ్రదర్, మిమ్మల్ని చూస్తే మీ పరిస్థితిని బట్టి మీరు ఈ స్టేజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సార్కి ఒకసారి క్లోజప్ అయ్యి సార్ని హైలైట్ చేయాలి మనం. మనకి అడుక్కునే వాళ్ళైనా కానీ బాబా సార్ అట్లాగా సార్ బాబా 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 అట్లా అన్నారు అనుకోండి, మీకు మంచి డబ్బులు వస్తాయి. ఓకేనా? మీరు అట్లా అడుక్కోవాలా. ఓకేనా? కనెక్షన్ బాగానే వచ్చిందన్న. మరి ఎవరో దయాగాల మహారాజు కార్తాలలో వేసిపోయాడు. సార్ ఒక క్వశ్చన్ సార్, క్వశ్చన్ ఏంటంటే నేను మీ లెవెల్కే వస్తున్నాను అనమాట. క్రిస్మస్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్తో మేము ఏసీ మీడియా తరపున మీ దగ్గరకు వచ్చాము. ఎందుకంటే మేము కొంతమందిని అడిగాము, వారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారో లేదో తర్వాత మేము అనౌన్స్మెంట్ చేస్తాం. కానీ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీ పరిస్థితి మార్చే ఒక మంచి అవకాశం మీకు వస్తుంది. క్రిస్మస్ అంటే ఏంటి అనేది మీకు ఏమైనా తెలుసా బ్రదర్? తెలుసయ్యా నాకు. అరే ఒక్కసారి ఫ్రేమ్ సెట్ చేసుకో సార్కి, సార్ ఏం ఆన్సర్ చెప్తాడో మనం చూద్దాం. చెప్పండి సార్. క్రిస్మస్ అంటే ఏం లేదు, క్రీస్తుని, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించుటే నిజమైన క్రిస్మస్ అయ్యా. అది కాదు సార్, మీరు అడుక్కునే వారైనా మీకు ఈ క్రిస్మస్ గురించి మీకు ఎలా తెలిసింది అసలు? ఈ క్రిస్మస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను చిన్నప్పటి నుంచి ఎరిగి ఉన్నానయ్యా. ఆయనే ఓకే. నాకు సహాయం చేస్తూ, నాకు ఎవరు లేకపోయినా నా చీకటి బ్రతుకుని ఇలా వెలుగులోకి నడిపిస్తూ, నాకు ఉన్న దానిలో నడిపిస్తున్నాడయ్యా. అవునా అవునా. నేను మరి ఈ దేవుడు చర్చి మీకు దగ్గరే కూర్చొని ఆ మందిరం ఎదుటే దేవుని మాటలు వింటూ ఎదుగుతున్నానయ్యా. దేవుడు మీకు ఏం మేలు చేశాడని మీరు క్రిస్మస్ని దేవుడిని ఆరాధించాలంటున్నారు మీరు? దేవుడు నన్ను నా ఉన్న ఈ పరిస్థితిని అటు కాకుండా ఇటు కాకుండా ఉన్న పరిస్థితిని కూడా నన్ను మంచి ఆరోగ్యంతో దేవుడు నడిపిస్తూ ప్రతి విషయంలో కూడా ఎంతో సహాయం చేస్తూ వస్తున్నాడయ్యా. కష్టము బాధ అనేది ఏమీ లేకుండా ఈ ఉన్న పరిస్థితుల్లోనే మనం ఎలా నడవాలి, ఎలా ఎదగాలి, ఆయన మాట ఎలా మనల్ని నడిపిస్తుంది, మన చీకట్లో నుండి ఎలా వెలుగులోకి రక్షణలోకి ఓకే, ఓకే. రావాలనే మాటలన్నీ మనల్ని నడిపిస్తూ, అలా నడిపించే మాటలు నన్ను ఎంతో ఆదరిస్తున్నాయ్యా. బా చాలా 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 వందనాలు మీకు. అసలు నేను ఇంతమందిని అడిగాను కానీ ఎవరు ఇంత కరెక్ట్గా మాకు ఆన్సర్ చెప్పలేదు. సారే మనకి విన్నర్ కనుక సార్కి మనము ప్రస్తుతానికి లైవ్ తరపున మనం ఒక శాల్వా సన్మానం చేసి తర్వాత సార్కి మనం ఏమైనా చూసుకుందాము. ఓకే అన్న. క్లోజప్ చేసుకో, సార్కి ఒక శాల్వా కప్పుదాం. ఓకేనా? అన్న స్మైల్ స్మైల్ అన్న, స్మైల్. చప్పట్లు కొట్టండి. సార్ మనకు బహుమానం, సారే ఈరోజు విన్నర్ అనమాట. ఒక 2 నిమిషాలు ఉండండి ఇక్కడ, నేను కూడా కొన్ని మాటలు చెప్పేసి నేను కూడా ఈ లైవ్ని మనం క్లోజ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈరోజు నన్ను క్లోజప్ చేయరా, ఓకే. సార్ది అయిపోయింది, అక్కడికి వెళ్ళు, ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళు. ఓకే. సో చూశారు కదా, ఈరోజు మనము అనేక మంది పర్సన్స్ని అడిగినాము. కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్లను అడిగినాము, కొంతమంది విశ్వాసులను అడిగినాము, ఇంకొకరు లైటింగ్ ఈవెంట్ ఆర్గనైజర్ అడిగినాము. వారెవరు ఏం అడిగినప్పటికీ క్రిస్మస్ అంటే ఏంటంటే ఏదో ఒక పండుగలాగా వాళ్ళు భావించి ఏదో చర్చికి వెళ్ళాలి, ఏదో ఉండాలి అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ మనము ఈ పర్సన్ కూడా అడగాల అని మా 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 కెమెరామ్యాన్ చెప్పినప్పుడు కూడా, రేటింగ్ రాదన్నప్పుడు కూడా ఏదో క్రీస్తు ప్రేమను బట్టి మేము అడగడం ద్వారా అతను చెప్పాడు. నిజంగా ఈయనకి ఈ లోకంలో ఆస్తి లేకపోయినప్పటికీ పరలోకంలో దేవుడు మంచి బహుమానము, మంచి ధననిధి ఈయన కోసం ఉంచాడని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో క్రిస్మస్కి నిజమైన అర్థం తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు మన మధ్యలో. కాబట్టి క్రీస్తుని ఆరాధించాలి. ఎందుకు క్రీస్తుని ఆరాధించాలి అంటే, మనమందరము పాపులముగా ఉన్నప్పుడు దేవుడు
తన మహిమ సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి మన కోసము తను దరిద్రుడిగా, ఇప్పుడు మనోడు ఈ రోజున మనం అనుకోవచ్చు ఇంత దరిద్రుడిగా ఇంత నీచంగా ఎలా ఉండని, కానీ దేవుడు మన కోసము దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి తను మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అనే కాన్సెప్ట్కి కారణం ఏంటంటే దేవుడు మన పాపల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. దాన్ని మనము మెయిన్గా మనం తెలుసుకున్నట్లయితే ఈ పాపపు జీవితాన్ని మనం వదిలేసి దేవుడు నా కోసం వచ్చాడని మనము ఒక మంచి ఆలోచన కలిగి మనము ముందుకు కొనసాగితే దేవుడు మన కుటుంబాలను కూడా దీవించడానికి ముందుకు వస్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నామకార్థ జీవితాలు కాదు, నామకార్థ క్రైస్తవ జీవితాలు కాదు, కానీ క్రీస్తు మనకు ఎందుకు వచ్చాడు అనే ఒక ఆలోచన కలిగి తెలుసుకుంటే మనం మరలా లోకానుసారమైన జీవితాలు జీవించము, లోకానుసారమైన ఆలోచన ప్రకారంగా మనం జీవించాము. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే తాను మన కోసం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనమందరము క్రీస్తుని ఆరాధించేవారుగా ఉండాలని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాన్ని మనం ముగించుకుందాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడానికి చూస్తున్నాము. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏసీఐ మినిస్ట్రీ సులానగర్ అని ఉంటుంది. దాంట్లో మీకు అనేకమైన ప్రోగ్రామ్స్ మీ ముందు పెడతా ఉంటాము. అది కూడా మీరు బెల్ ఐకాన్ కొట్టినట్టయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి కంపల్సరీ మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంతగానో సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.